కాలుష్యంతో సతమతమవుతున్న తమ గ్రామాలను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని 5 గ్రామాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపల్లి, గడ్డపోతారం, కిష్టేపల్లి, అలీనగర్, గండిగూడెం జేఏసీ నాయకులు రమాకాంత్ దండే, మహేష్, నాగరాజు, కిరణ్లు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్మా కెమికల్ పరిశ్రమలు నిబంధనలు పాటించకపోవడంతో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మూగజీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, నిబంధనల ప్రకారం పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉండగా ఎక్కడా అది జరగడం లేదని, పరిశ్రమల వ్యర్థాలను నేరుగా బయటకు వదులుతుండడంతో వాయు కాలుష్యంతో పాటు చెరువులు, భూమి కూడా కాలుష్యంగా మారుతుందని, దీంతో తమ గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడటమే కాకుండా మూగజీవాలు కూడా అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము పలువురు ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా స్పందన లేకుండా పోయిందని, కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మా కెమికల్ కంపెనీలను మూసివేయడం లేదా తమ ప్రాంతం నుంచి తరలించి తమను రక్షించాలి. ఈ సందర్భంగా వారు వేడుకోవడం జరిగింది. నమస్తే, నా పేరు రమాకాంత్, నేను న్యాయవాది, కాజీపల్లి గ్రామానికి చెందిన యువకుని. ఇక్కడ కాలుష్య పోరాటం మీద జేఏసీ తరఫున మేము గత 3 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము. ఈ కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మా యువకులందరం కూడా ప్రయత్నం, జేఏసీ మెంబర్స్ మేము అందరం పోరాటం చేస్తున్నాము. కానీ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ ఇండస్ట్రీస్ గడ్డపోతారంలో, కాజీపల్లి గ్రామంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కాలుష్య వ్యర్థాలని, ఎట్లాంటి కాలుష్య నియంత్రణ చట్టాలను పాటించకుండా వదలడం వల్ల మా ఆరోగ్య భద్రతకి ప్రమాదం ఏర్పడింది. మళ్ళీ వాగులు, కుంటలు, చెరువులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ ఈ రెడ్ హ్యాండెడ్గా హెట్రో ల్యాబ్స్ని మొన్న దొరకబట్టినా కానీ పీసీబీకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీసీబీ అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్టు ఎట్లాంటి కూడా చర్యలు తీసుకోలేదు. నిన్నటి నుంచి ఎట్లాంటి అధికారులు కూడా రాలేదు. ఎట్లాంటి కంప్లైంట్స్ అది ముందుకు తీసుకుపోతలేరు. నేను ఈ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సభాముఖంగా ఈ సీఎం గారికి పేరు అందరి తరఫున కాజీపల్లి గ్రామస్తులు, గడ్డపోతారం, కిష్టేపల్లి, అలీనగర్, జిన్నారం మండల్ నుంచి ప్రత్యేకంగా ఎన్నో వాస్తవ సంఘటనలు, ఎన్నో చీకటి మన జనాలకి తెలియజేసినటువంటి జర్నలిజం వల్ల ఎన్నో సమస్యలు అరికట్టడం జరిగింది గతంలో. కాబట్టి జర్నలిజం ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాది కాజీపల్లి గ్రామం, జిల్లాలో పురాంచల్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. అయితే ఈ ఫ్యాక్టరీల ద్వారా మాకు చాలా సమస్యలు, మాకు పంచభూతాలు ఏవైతే ఉంటాయో, ఈ ఆకాశం, భూమి, గాలి, నీరు, ఈ పంచభూతాలలో మాకు ఈ కెమికల్ కంపెనీల వల్ల, వాటి నుంచి వచ్చే పెద్ద జలాల వల్ల భూగర్భ జలాలు పాడైపోయినాయన్న. మా దగ్గర అన్ని ఊళ్ళలో నల్ల దగ్గర భూములు నల్లగా ఉంటే, మా దగ్గర ఆ మట్టి చూసినట్టయితే ఎర్రగా ఉంటుంది. అంటే ఈ కెమికల్ నీళ్ళు పారడం వల్ల వాటి పరిస్థితి అయిపోయింది, భూసారం బాగా తగ్గిపోయింది. మరోవైపు రసాయనిషులు, దానివల్ల కూడా కాలుష్యం బాగా పెరుగుతుంది. అయితే ఈ గాలి పరిస్థితి మాకు ఎట్లుంటుంది, ఒక్కోసారి చిన్నపిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయన్న. మాకు శ్వాసకోశ సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే చుట్టూ ఈ నీళ్ళ వల్ల జుట్టు రావడం, చర్మ సమస్యలు, ఇట్లా మొదలైన సమస్యలు చాలా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.